అదే రెండో భాగంలో మనకేంటంటే మైనాకుడికి ఆంజనేయ స్వామికి జరిగిన సంభాషణ ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి. సో మైనాకుడు ఎలా లేచాడు? ససాగర జలం బిత్వా బభూవాభ్యుత్థితస్తథ యథా జలధరం బిత్వా దీప్తరశ్మిర్ దివాకర. ఏ విధంగా అయితే సూర్యుడు మేఘాలను చీల్చుకొని, అంటే ఒక తేజోవంతమైన ప్రకాశిస్తున్న కిరణాలతో సూర్యుడు మేఘాలను చొచ్చుకొని బయటికి వస్తాడో, అలాగా సముద్ర జలాన్ని చీల్చుకొని మైనాకుడు పైకొచ్చాడు అని ఇక్కడ చూడండి. మైనాకుడిని సూర్యుడితో పోలుస్తున్నారు. సూర్యుడితో పోల్చాల్సినంత అవసరం ఏముంది అని కొంచెం ముందుకెళ్తే వందల సూర్యులతో పోలుస్తారనమాట. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తేజస్సు ఏంటి? సూర్యుడు అంటే తేజస్సు ప్రతీక కదా. నీ తేజస్సు ఏంటనంటే ఒక మంచి కార్యక్రమంలో నిస్వార్థంగా నువ్వు పాల్గొనగలిగావా? అదే నిన్ను నీకు వెలుగునిస్తుంది. 10 మందికి నీ ద్వారా వెలుగునిచ్చే స్థాయిని నీకు కల్పిస్తుంది. బహుశా అందుకు కాబోలు మైనాకుడిని సూర్యుడితో పోల్చాడు వాల్మీకి. సో అలాగా ఆ జలాన్ని, మేఘాలను ఏ విధంగా అయితే సూర్యుడు చీల్చుకుని తన కిరణాలతో చీల్చుకొని వస్తాడో, ఆయన యొక్క బంగారు శిఖరము ఆ వెలుగుతో అలా సముద్రంలో నుంచి, ఆ జలంలో నుంచి అలా పైకి వచ్చాడు. ఎంతసేపట్లో వచ్చాడు? స మహాత్మా ముహూర్తేన పర్వత సలిలావృత. క్షణకాలంలో అలా పైకి వచ్చేసాడు. పైకి వచ్చినప్పుడు ఎలా కనిపిస్తున్నాడు ఈయన? ఎలా కనిపిస్తున్నాడంటే కిన్నరులు, పెద్ద సర్పాలు, ఇలా అంటే ఎన్నో జీవులు, చెట్లు, లతలను మనం చెప్పుకున్నాం కదా ముందుగా, నిన్న పాఠంలో చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా అన్ని ఉండి, సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తే ఒక వెలుగు వస్తుందో అలాగా ఆకాశాన్ని తాకుతున్నాడా? ఎలా వచ్చాడు? ఎంత పైకి వచ్చాడు? ఎంత పైకి అంటే జస్ట్ కొంచెం పైకి రాలేదనమాట. ఆకాశాన్ని తాకుతున్నాడా అన్నట్టు అంత పైకి లేచాడనమాట. ఆదిత్యోదయ సంకాశై, సూర్యోదయంతో సమానంగా ఆకాశంలోకి అలా వచ్చాడు మైనాకుడు. అంటే ఆకాశాన్ని తాకుతున్నట్టు పైకి వచ్చాడు అన్నట్టు మనకి వాల్మీకి వర్ణించారు. అయితే అది ఎలా ఉంది సీన్ అని అంటే, ఇనుమును కాలిస్తే ఒక బ్లూ కలర్ వస్తుంది చూసారా? ఎప్పుడన్నా చూసారా ఇనుమును కాలిస్తే బ్లూ కలర్ వస్తుంది? ఆ బ్లూ కలర్ లో ఆకాశం ఉంటుందంట. అంటే వాల్మీకి సో మెనీ అనాలజీస్. అంటే ఏది ఎలా కంపేర్ చేయాలో చూడండి. ఇనుమును కాలిస్తే ఎర్రగా ఉంటుంది కదా అనిపిస్తుంది, కానీ అది కాల్చంగా బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది, అవునా? ఆ బ్లూ కలర్ ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో అది నిజమైన ఆకాశం కలర్ అంట. అంటే ఆకాశం లేదు, కానీ మనకు కనిపించే కలర్ అలాంటి బ్లూ కలర్ లో ఉంటుందనంట. అలాంటి బ్లూ కలర్ లో ఉన్న ఆకాశము ఈ మైనాకుడు ఎప్పుడైతే పైకి లేచాడో అంత గోల్డెన్ కలర్ లో మారిపోయిందంట. అర్థమైందా? అలా ఆ గోల్డెన్ కలర్ లో మారిపోయింది. ఎందుకు అలా మారిపోయింది? ఆదిత్య శశ సంకాశః, వందల సూర్యులు ఒకే చోట ఉదయిస్తే ఎంత మెరుపు, ఎంత వెలుగైతే ఉంటుందో అంత వెలుగుతో మైనాకుడు పైకి లేచాడంట. నాకు అనిపిస్తోంది, గొప్ప కార్యంలో భాగస్వాములమైనప్పుడు మనకు కలుగుతుంది చూసారా ఆనందం? ఆ ఆనందాన్ని మించిన ఆనందం ఏముంటుంది? బహుశా ఆ ఆనందానికి ప్రతీక కాబోలు ఈ ఆదిత్య శత సంకాశం. 100 సూర్యులు ఒకసారి ఉదయిస్తే, అంటే మనకిష్టమైన మనిషిని, మనకిష్టమైన పనిని, మనకిష్టమైన ఆహారాన్ని మనం తిన్నప్పుడు మన మొహం ఎంత వెలుగుతూ ఉంటుంది చూడండి. అలాగా నాకు రాక ఒక అవకాశం వచ్చింది, నేను కృతజ్ఞతను తీర్చుకునే అవకాశం వచ్చింది, రామ కార్యంలో భాగస్వామినయ్యే అవకాశం వచ్చిందని మైనాకుడు ఆ అద్భుతమైన అపరిమితమైన ఆనందానికి లోనయ్యాడు కాబోలు. అందుకే అంత వెలిగిపోతున్నాడంట. మామూలుగానే బంగారు శిఖరాలు, కానీ అంత ఆనందంతో అలా పైకి లేచాడంట. అలా పైకి లేచి హనుమంతుడికి సహాయం చేయాలని నిల్చున్నాడు. హనుమంతుడికి సహాయం చేయాలని నిల్చుంటే హనుమంతుడు ఏం చేశాడని చెప్పాము? హనుమంతుడు తముత్తితమసంగేన హనుమాన్ అగ్రత స్థితం మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత ఫిక్స్ అయ్యాడంట. ఎవరు? హనుమంతుడు. విఘ్నోయం, ఇలాంటి మైనాకుడిని, ఇలాంటి
సముద్రం మధ్యలో అడ్డంగా నిలబడిన ఒక కొండని చూసి, ఈ కొండ నాకు విఘ్నము, అంటే ఇట్స్ ఎన్ అబ్స్టకిల్, ఇట్స్ ఎ డీవియేషన్, డైవర్షన్ ఫర్ మై గోల్ అని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకు? ఎందుకంటే హనుమంతుడు ఎలాంటి భావనతో ఉన్నాడనంటే, అసంగేన. అసంగేన అంటే డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ ఏంటి? రాముడి కార్యం పైన అటాచ్మెంట్ ఉన్నప్పుడు మిగతా వాటిపైన డిటాచ్మెంట్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం బాగా. ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదో మ్యాచ్ వస్తూ ఉంటుంది. ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు సడన్ గా మంచిగా ఉన్నప్పుడు, అరే వచ్చి భోంచేయరా అని అమ్మ పిలిచిందని అంటే, అబ్బా ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అని అంటాం. అంటే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ఫుడ్, యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ అటాచ్మెంట్ టువర్డ్స్ క్రికెట్ మ్యాచ్. కరెక్ట్? ఎప్పుడైతే ఒక దాని మీద అటాచ్మెంట్ పెరుగుతుందో, దానికి విరుద్ధంగా దాని నుంచి దూరం చేసే వాటి మీద మనకి డిటాచ్మెంట్ పెరుగుతుంది. అయితే మంచి వాటి మీద నువ్వు అటాచ్మెంట్ పెట్టుకున్నావా, చెడు వాటి మీద డిటాచ్మెంట్ పెరుగుతుంది. నువ్వు చెడు వాటికి అటాచ్ అయితే మంచిని డిటాచ్ అయిపోతాయి నీకు. కాబట్టి నువ్వు దేనికి అటాచ్ అయి ఉన్నావు అన్నది కూడా చూసుకోవాలి. ఇక్కడ హనుమంతుడు అసంగేన, దేనికి? ఈ విధంగా ఈ కొండ నాకు అడ్డు. ఇదే హనుమంతుడు ఆ కొండను చూసిన వెంటనే ఇంకా మైనాకుడు మాట్లాడలేదు. నేను కష్టపడుతున్నాను, అబ్బా దొరక్క ఒకటి దొరికింది, జస్ట్ అలా రెస్ట్ తీసుకునేసి ఒక పండు తినేసి వెళ్దాం అన్న ఆలోచన హనుమంతుడికి కలగచ్చు. కానీ హనుమంతుడికి సుఖము, నిద్ర ఇలాంటిది ఏది గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు అనంటే, రామ కార్యం పైన ఆయనకున్న అటాచ్మెంట్ అలాంటిది అనమాట. రామ కార్యంలో అంత నిమగ్నుడై ఉన్నాడు. సో రాముడి పట్ల, రాముడి కార్యం పట్ల అంత అటాచ్మెంట్ తో ఉన్నాడు కాబట్టి సుఖాలకి, భోగాలకి, విశ్రాంతికి ఆయన డిటాచ్ అయి ఉన్నాడు అనమాట. అందుకని వాల్మీకి మహర్షి అసంగేన అన్న పదాన్ని వాడటం జరిగింది. సో అసంగేన, అలా సముద్రం పైన వెళ్తున్న హనుమంతుడు అలా పైకి లేచిన ఆ పర్వతాన్ని చూసి ఆయన ఏమనుకున్నాడు? ఇదేదో నాకు అడ్డుగా ఉంది అని అనుకున్నాడు తప్ప అది తనకి సుఖాన్ని ఇచ్చే వస్తువు అని భావించలేదు. వెరీ ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ దిస్ శ్లోక. అంటే 108వ శ్లోకంలో తముత్తిత మసంగేన అసంగేన మధ్యే లవనతో యస్య విఘ్నోయం నిశ్చిత. గుర్తుంచుకోండి, మనం కూడా మన జీవితంలో ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఏంటవి? ఒక లక్ష్యం వైపు వెళ్తుంటాం. ఆ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక సుఖం మనకు కలుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాము. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా బాగా ప్రిపేర్ అవుతుంటాము. మధ్యలో మనం ఏదో చిన్న చిన్న ఎగ్జామ్స్ ప్రాక్టీస్ కోసం రాస్తూ ఉంటాము. దానివల్ల ఒక క్లర్క్ పోస్ట్ మనకు వచ్చిందని అనుకుందాము. అది మనకి ఎలా అనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకి ఏం చెప్తుంటారంటే, ఆయన ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఇస్ వర్త్ 2 ఇన్ ద బుష్. సో నువ్వు నీ చేతిలో ఉన్నదాన్ని తీసేసుకో, దూరంగా ఉన్నది ఎందుకు అని కొందరు మనకు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అది కూడా ఒక అందుకు మంచిదే. కానీ నిజంగా నిశ్చితమైన బుద్ధి కలవాడు, వ్యవసాయాత్మిక బుద్ధి, అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు దేనికి లోనవ్వడు. దేనికి లోనవ్వడు. ఎందుకు? వాడు అనుకున్న లక్ష్యం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం. అది సాధించేంత వరకు ఆయనకు వచ్చిన ఏ ఫలమైన అవాంతర ఫలితాలు అంటారు వాటిని. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అని అంటాము. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అంటే మధ్యలో మనకి సుఖాన్ని ఇవ్వటానికి మనం అనుకోకుండా మనకు వచ్చిన ఫలితాలు. ఆ ఫలితాల దగ్గర మనం ఆగిపోయామంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామా? దీనికి మనకు చిన్న కథ కూడా ఉంది. టార్టాయిస్ అండ్ హెయిర్ రాబిట్ కథ గుర్తుందా? చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మాకు. ఏంటంటే టార్టాయిస్, రాబిట్ ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారంట. ఎవరు గెలుస్తారు? రాబిట్టే గెలుస్తుంది, ఎందుకంటే అది ఫాస్ట్గా పరిగెడుతుంది కాబట్టి. కానీ టార్టాయిస్ సిద్ధపడింది. అయితే ఆ టార్టాయిస్ హెయిర్ పరిగెట్టడం స్టార్ట్ చేస్తే ఆ హెయిర్ ఏం చేసిందనంటే మధ్యలో ఇంకా ఎంత ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎక్కువ ఉన్నాను తినకన్నా, కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఒక అరగంట రెస్ట్ తీసుకునేసి నేను బయలుదేరొచ్చు, ఏ లెక్క వేసుకున్నా కానీ నేనే గెలిచేస్తాను అని చెప్పేసి ఒక చెట్టు కనిపిస్తే, ఆ చెట్టు కింద పొద కనిపిస్తే, అక్కడ ఒక చిన్న జాంపండు కనిపిస్తే అది తింటూ అలా ప్రశాంతంగా పడుకుందనమాట. సరే లేచింది, అలా ఆవలించేసి ఒళ్ళిచ్చుకునేసి మళ్ళీ నడుచుకుంటూ అలా సరదాగా వెళ్ళిందనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ
టార్టాయిస్ ఆల్రెడీ రీచ్ అయిపోయేసి ఇలా జెండా ఊపుతోందనమాట, నేనే ఫస్ట్ అని. ఎందుకు అనంటే, ఎప్పుడైతే వెన్ యు రెస్ట్ ఫర్ ఎ వైల్ యూ విల్ డీవియేట్ ఫ్రమ్ యువర్ గోల్ బై మైల్స్. అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు విశ్రాంతి తగదు. అదే మనకి కార్యాతురానాం నసుఖం న నిద్ర. ఒక కార్యం మీద మనం ఉన్నప్పుడు సుఖానికి నిద్రకి రెండిటికి దూరంగా ఉండాలి. నిజంగా ఒక కార్యంలో నిమగ్నుడి అయితే సుఖము నిద్ర దూరం అయిపోతాయి. అలా లేవు అనంటే ప్రయత్నంగా వాటిని దూరం చేసుకోవాలి, కానీ కార్యాన్ని సాధించటం మాత్రం మానకూడదు అని మనకి ఆంజనేయ స్వామి యొక్క విఘ్నోయం, మధ్యలో వచ్చిన ఫలితం ఏదైనా కానీ అది విఘ్నమే, గుర్తుంచుకో. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు నీకు మధ్యలో వచ్చి నిన్ను టెంప్ట్ చేసేది ఏదైనా కానీ విఘ్నమే. ఇది నిశ్చిత, ఇది కన్ఫర్మ్. అర్థమైందా? నిశ్చితమైన బుద్ధితో ఉండాలి. విఘ్నమే అండి, కరెక్టే, కానీ ఏం చేద్దాం, నేనున్న పరిస్థితులకు తీసేసుకోవాలి. నిన్న అనవసరంగా వదులుకున్నా నేను ఆపర్చునిటీ, ఈరోజు మళ్ళీ వస్తే బాగుంటుంది. అలా ఫికిల్ మైండెడ్నెస్ తో మనం ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజు టెంప్ట్ అయిపోతాం అనమాట. ఇలాంటిది ఎప్పుడు నీకు వస్తుంది అని అంటే, ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎదుటిది మనకు వచ్చిన ఫలితం, మనకు కలిగిన విఘ్నము అన్న ఆలోచన, స్థిర భావన మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే, నువ్వు అనుకున్నది నీకు తీవ్రంగా కావాలనుకున్నప్పుడు. నువ్వు అనుకున్నది నీకు తీవ్రంగా కావాలనుకున్నప్పుడు దాని నుంచి నిన్ను దూరం చేసి ఏదైనా నీకు వద్దనిపిస్తుంది. న్యాచురల్ కదా, న్యాచురలా కదా? సో నువ్వు కావాలనుకున్నది నీకు ఎంత దృఢంగా కావాలి. ఇక్కడ రాముడి కార్యం అంటే హనుమంతుడికి చాలా దృఢంగా కావాలి, దృఢంగా చేయాలని అనుకుంటున్నాడు. అందువల్ల ఏం జరిగింది? సుఖం పట్ల అసంగం ఏర్పడింది. అసంగం అంటే డిటాచ్మెంట్. సో ఫ్రమ్ డిటాచ్మెంట్ యూ విల్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ కన్విక్షన్ అంటాం మనం. ఏది అడ్డు, ఏది విఘ్నము, ఏది మనల్ని మన గోల్కి దగ్గర చేసేది అన్న విచక్షణ మనకి ఏర్పడుతుంది అనమాట. సో అసంగము, విఘ్నము, నిశ్చిత, ఇవి మనకి 3 చాలా ఇంపార్టెంట్ పదాలు అనమాట. అలా భావించిన హనుమంతుడు ఏం చేశాడు? ఉరస పాతయామాస జీమూత వివమారుత. ఉరస అంటే రొమ్ముతో, గుండెలతో అలా కొండని ఢీకొన్నాడు. అంత ఫాస్ట్ గా ఢీకొనేటప్పటికి ఆ కొండ బద్దలైపోయింది. అంటే అంత బద్దలవ్వలేదు, పై భాగం బద్దలైపోయింది అనమాట. అలా బద్దలైపోయేసి, అంటే హనుమంతుడు ఒకటే మాట చెప్తున్నాడు, విఘ్నము అని తెలిసిన తర్వాత నువ్వు దాన్ని ఏం చేయాలి? జోబులో పెట్టుకొని తిరగకూడదు, దాన్ని షాటర్ చేసేయాలన్నమాట. ఇది నీకు విఘ్నము అని తెలుసు, అది నిన్ను నీ లక్ష్యానికి దూరం చేస్తుందని తెలుసు. తెలిసిన తర్వాత దాన్ని జోబులో పెట్టుకొని తిరుగుతా అంటే ఎలాగా? దాన్ని ఇమ్మీడియట్ గా నువ్వు షాటర్ చేసేయాలి అని చెప్తూ మనకి ఎలా షాటర్ చేశాడు అని అంటే, గాలి ఏ విధంగా అయితే మేఘాన్ని అలా దూరంగా తోసి పారేస్తుందో హనుమంతుడు అలా ఈ కొండ యొక్క శిఖరాలని తన రొమ్ముతో చీల్చి పారేశాడు. ఎందుకు ఈ కంపారిజన్ ఇవ్వబడింది చెప్పండి నాకు? ఎందుకు ఈ కంపారిజన్ ఇవ్వబడింది అని అంటే, గాలి మేఘాలని దూరంగా జరపడం కోసం కష్టపడదు, అలా సింపుల్ గా ఈజీగా చేసేస్తుంది అనమాట. అంటే ఇట్స్ న్యాచురల్ ఫర్ విండ్ టు పుష్ ద క్లౌడ్స్, కరెక్ట్ ఆర్ నాట్? అలానే హనుమంతుడు ఏదో కష్టపడి అంటే అంటే ఇప్పుడు నేను దీన్ని త్యాగం చేసేయాలా, అంటే ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోకూడదా, అంటే దీని మీద చాలా టమాటాలు, ఆపిల్ పండ్లు, క్యారెట్లు, హనీ కనిపిస్తుంది, వీటన్నిటిని దూరం చేసుకోవాలా అన్న ఇంత కష్టమేం లేదు ఆయనకి. విత్ ఈజ్ అనమాట. ఏ విధంగా అయితే వాయువు మేఘాలను అలా దూరం చేసేస్తాడో, ఈయన కూడా సునాయాసంగా, విత్ ఈజ్, విత్ గ్రేస్. అంటే అదేదో న్యాచురల్ గా ఇది నాది కాదు అంటే మనం ఎలా ఉంటాం? ఇది నాది కాదన్నప్పుడు ఎంత ఈజ్తో మనం ప్రవర్తిస్తామో అలాగే ఇది నా కోసం కాదని చెప్పేసి అలా ఈజ్తో ప్రవర్తించేశాడనమాట. అనాయాసంగా మైనాకుడి యొక్క ఆ మైనాక పర్వతాన్ని హనుమంతుడు పడగొట్టేశాడు అని మనకి పెద్దలు చెప్తారు. ఎంత బాగుందో చూసారా? మనం కూడా మన లక్ష్యాన్ని దూరం చేసే వాటికి కష్టపడుతూ ఏడుస్తూ దూరం చేసుకోకూడదు. వాటిని దూరం ఎలా పెట్టాలనంటే
అంతే, అది దూరం ఉండాల్సిందే. అంతే, ఫిక్స్ దాంట్లో. ఇంకా దేర్ ఈస్ నో సెకండ్ థాట్ ఆర్ నో సెకండ్ క్వశ్చన్. అర్థమైందా? అలా నువ్వు ఆలోచించినప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నీ లక్ష్యాన్ని దూరం చేసే వాటికి దూరం అవ్వగలుగుతావు. నీ లక్ష్యానికి దగ్గర అవ్వగలుగుతావు అని హనుమంతుడు మనకు చూపిస్తున్నాడనమాట. ఇలా హనుమంతుడు చేస్తే మైనాకుడు చాలా సంతోషపడ్డాడంట. ఏంటి? తనని విరగ్గొడితే మైనాకుడు సంతోషపడ్డాడు. ఆ సంతోషం కూడా మనకి ఎలా చెప్తున్నాడు? బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్షచ ననందచ. జహర్షచ అంటే బుద్ధ్వా అంటే తెలుసుకొని, ఏం తెలుసుకునేసి? వేగం. ఎవడి వేగం? కపేహే, హనుమంతుడి యొక్క వేగాన్ని తెలుసుకునేసి జహర్ష, ఆశ్చర్యాన్ని కలిగిందంట. అమ్మా, ఇంత వేగంగా వెళ్తున్నాడా? ననందచ, సంతోషం కూడా కలిగిందంట. అది మనం ఆశ్చర్యం ఎందుకు? ఆశ్చర్యం ఎందుకనంటే రాముడి కార్యంలో ఇంత వేగంగా వెళ్తున్నాడా, అబ్బా హనుమంతుడికి ఇంత వేగం ఉందా అన్నది ఆశ్చర్యం. ఆనందం ఎందుకు? రాముడి కార్యంలో ఇంత నిమగ్నుడై ఉన్నాడా, రాముడి కార్యం కోసం దేన్ని తట్టుకోలేడా, ఏదైనా బద్దలు కొట్టేసి ముందుకెళ్ళిపోతాడా హనుమంతుడు? ఎంత స్వామి భక్తి ఒకటి. రెండవది, భగవంతుడికి సహాయపడుతున్న, భగవంతుడి యొక్క కార్యంలో నిమగ్నుడై ఉన్న వాళ్ళ స్పర్శ మనకి జీవితానికి మంచిది కాదా? హనుమంతుడి స్పర్శ తగిలింది కదా. ఆ హనుమంతుడి స్పర్శ మైనాకుడిని ఎంతో గొప్పవాడిగా తయారు చేసింది. అవునా కదా? సో అంత గొప్పవాడి స్పర్శ నాకు తగిలింది. ఎలాంటి గొప్పవాడు? రామకార్యంలో వేరే దేన్ని లెక్క చేయనంత నిబద్ధత, నిజాయితీ కలిగిన వాడనమాట హనుమంతుడు. అలాంటి హనుమంతుడిని చూస్తే ఆశ్చర్యము, అలాంటి వాడి స్పర్శ తగిలినందుకు ఆనందము, రెండు మైనాకుడికి కలిగాయి. అంటే తనకేం నష్టం వచ్చింది అన్నది కాదు. అర్థమైందా? ఆశ్చర్యము, ఆనందము రెండు ఎవరికి కలిగాయి? మైనాకుడికి కలిగాయి అనమాట. అండ్ మనం ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు అనంటే, ఆనందం ఎందుకు కలిగింది, ఆశ్చర్యం ఎందుకు కలిగింది అనంటే, ఇంత కష్టమైన పని చేస్తూ కొంచెం కూడా శ్రమ లేదా? అబ్బా, ఏంటి హనుమంతుడు అసలు శ్రమ అన్నదే లేకుండా ప్రవర్తిస్తున్నాడా? నార్మల్‌గా చిన్న చిన్న పనులకే అందరూ శ్రమ పడిపోతారే, కానీ ఇంత గొప్ప కార్యాన్ని చేస్తూ దాంట్లో శ్రమ అన్నదే లేకుండా ఉన్నాడా? అంటే గ్లాని రాహిత్యము, అంటే శ్రమ లేకుండా ఉండటము. హనుమంతుడి యొక్క శ్రమ లేకుండా ఉండటము, స్వామి భక్తిని తెలుసుకునేసి ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యాడు ఎవరు? మైనాకుడు అని మనకి వాల్మీకి మహర్షి చూపిస్తున్నారనమాట. అని చెప్తూ మైనాకుడు వచ్చాడంట. ఎలా వచ్చాడు? మానుషం ధారయన్ రూపం ఆత్మాన శిఖరే స్థితః. ఒక మనిషి రూపాన్ని పొంది హనుమంతుల వారిని సమీపించి ఆయన చెప్తున్నాడనమాట. ఎలాగా మాట్లాడుతున్నాడు? ప్రీతో హృష్టమనాహ. ప్రీతః అంటే ప్రీతితో, అంటే ప్రేమతో. రెండు, హృష్టమనాహ, సంతోషించిన మనస్సు కలవాడై. సంతోషించిన మనస్సు దేనికి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆయన స్పర్శ తగిలిందని, అలాంటి వాడి దర్శనం అంటే హనుమంతుడి దర్శనం జరిగింది, హనుమంతుడి స్పర్శ జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రేమ దేనికి? రామకార్యంలో భాగస్వామి అవుతున్నాడు. అంతకు మించి తినకు సహాయం చేసిన వాయువు యొక్క కుమారుడు. వాయువు తినకు సహాయం చేశాడు కదా, ఆయన కొడుకు. కాబట్టి ఆయన పట్ల ప్రేమ. మనస్సులో సంతోషం దేనికి? హృష్టమనః దేనికి? ఇలాంటి వాడి దర్శనం, ఇలాంటి వాడి స్పర్శ నాకు కలిగింది కాబట్టి అని మనసులో మైనాకుడి యొక్క స్థితిని మనకు వాల్మీకి మహర్షి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. అలాంటి మనస్సుతో, అలాంటి ప్రేమతో అలా పైన నిలిచి ఏం చెప్తున్నాడు? దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. ఏమయ్యా, అంత గొప్ప పని చేస్తున్నావయ్యా నువ్వు. దుష్కరం కృతవాన్, అంత గొప్ప పని చేస్తున్న నువ్వు నా కొండ మీద కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. విశ్రమస్వ, రెస్ట్ తీసుకో. యథా సుఖం, నీకు నచ్చినట్టు సుఖం తీసుకోయా. నీకు సుఖం కలిగేటట్టు చేసుకో. అర్థమైందా? అంటే నీకు ఇంకా అర్థం కాలేదనమాట. ఆయన బుద్ధింది దేనికి? నాకు ఇది వద్దని. పాపం ఈయనకు ప్రేమ ఎక్కువైపోయేసి మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి, లైఫ్‌లో ఇదే జరుగుతూ ఉంటుంది.
మనం చదువుకోవాలని అనుకున్నప్పుడు కొంచెం ఆహారాన్ని తగ్గించాలన్నమాట. అప్పుడే మన నాన్నో, అమ్మో వచ్చి, "అరే! నీకు పిజ్జా అంటే ఇష్టం కదా! సో, ఇప్పుడే ఆర్డర్ చేశానురా. ఒక డబుల్ లార్జ్ పిజ్జా ఆర్డర్ చేశానురా" అంటాడన్నమాట. అన్న వెంటనే మనం ముందే అనుకుంటామన్నమాట. ముందే మనకు పిజ్జా తినాలనిపించుంటుంది. మనం ఆంజనేయ స్వామిని ఫాలో అయిపోయేసి, "నో, పిజ్జా నో" అని చెప్పి పక్కన పెట్టేస్తాం. రైట్? ఆ పక్కన పెట్టేసిన తర్వాత మనం బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటామన్నమాట. సో, ఆంజనేయ స్వామిలాగా ఆహ్, నిశ్చితః, అసంగేన, తర్వాత విఘ్నోయం అన్నీ ఫాలో అయిపోయేసి, దాన్ని దూరం పెట్టేస్తామనమాట. అయితే మన నాన్నగారొచ్చి అంటే మనకిష్టమైన వాళ్ళు, మన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళొచ్చేసి ఏం చేస్తారనంటే, "అరేయ్! ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పిజ్జా తింటావురా? రోజు చదువుకునే చదువు గదా! ఏం చదువుతావు చెప్పు నువ్వు? నువ్వేమన్నా ఫారిన్ యూనివర్సిటీకి చదువుతున్నావా? లేకపోతే ఐఐటీ చదువుతున్నావా? లేకపోతే దేశాన్ని ఉద్ధరించడం కోసం చదువుతున్నావా? నువ్వు చదివేది ఫిఫ్త్ స్టాండర్డ్ లేకపోతే 10థ్ స్టాండర్డ్ లేకపోతే ఇంజినీరింగ్. మేము మా కాలంలో చదువుకోలేదా? మాకు చదువులు రావా? మేము ఉద్యోగాలు చేయట్లేదా? మాకు డబ్బులు లేవా? ఇంత కష్టపడి పని చేయడం ఎందుకు? ఆ! కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు పిజ్జా తినేసేయి. నాన్న నిద్రొస్తుంది నాన్న. నిద్రొస్తే పడుకోరా ఏసీ గూడా ఆన్ చేస్తా నేనే. నీకు ఏసీ సరిపోదా చెప్పు నా రూమ్‌లో ఉన్న ఏసీ కూడా తెచ్చి నీకే పెడతాను. అని అన్న వెంటనే మనకేమనిపిస్తుంది? అమ్మో! మా నాన్నకి ఇంత ప్రేమ గావాలో, మా నాన్న ప్రేమ చూసి ఇంకా ఫిక్స్ అయిపోవాలి పిజ్జా తినేసేయాలి. నేను పిజ్జా తిని మా నాన్న కళ్ళలో ఆనందాన్ని కలిగించాలి మనం ఫిక్స్ అయిపోతామనమాట. పిజ్జా తిని మనం ఆనందం పొందాలని గాదు. నేను పిజ్జా తినేసి మా నాన్న కళ్ళల్లో ఆనందం చూసి, ఆనందానికి కారణం నేనని అలా రొమ్ములు చీల్చుకొని ప్రవర్తించాలి నేనని ఫిక్స్ అయిపోతాం. అంటే మనము స్థిర బుద్ధితో, నిశ్చిత బుద్ధితో ఉన్నప్పటికీ, మన పక్కన వాళ్ళు నేను సరదాగా ఎగ్జాంపుల్ చెప్పాను. నాన్న, అమ్మ, బంధువులు ఇలా ఇలా అని. కానీ మన పక్కనున్న వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు, మనం ఎవరి మాటలైతే వింటామో, మనం ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్‌లో అయితే ఉంటామో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బహుశా టెస్టింగ్ కాబోలు మనకు తెలీదు. "రెస్ట్ తీసుకోరా" అని అంటారనమాట. మన మనస్సు మన కంట్రోల్‌లో ఉంటుంది గానీ, అంటే మన మనస్సు మనం చెప్పిన మాట విన్నట్టుంటుంది గానీ, ఎప్పుడైతే పక్కనోడు అలా రెచ్చగొట్టేసాడనుకోండి ఆహ్, ఇంక చాలా టెంప్టింగ్‌గా ఉంటుందనమాట. అలా టెంప్ట్ చేయటానికి ప్రవర్తించాడా అన్నట్టు మన మైనాకుడు "యథాసుఖం విశ్రమస్వ ఏమయ్యా? అందులో నువ్వు మామూలు పని చేస్తున్నావా? ఓహ్! మామూలుగా ఆయన టెంప్ట్ చేయట్లేదనమాట. నువ్వు విపరీతమైన కష్టం దుష్కరం కృతవాన్ కర్మ. నువ్వు ఒక అద్భుతమైన కర్మని చేస్తున్నావు. కష్టమైన పని చేస్తున్నావు హనుమా. అందుకని నా మీద రెస్ట్ తీసుకో. నీ ఇష్టం వచ్చినట్టు రెస్ట్ తీసుకో. సుఖంగా ఉండు. కావాలంటే తర్వాత ఎళ్దువులే." అర్థమైందా? అని చెప్తాడనమాట. అని చెప్తూ ఏం చెప్పాడంటే, "నేను ఊరికే రాలేదు. నిన్ను టెంప్ట్ చేయడానికొచ్చాననుకుంటున్నావా? కాదు. రాముడి వంశంలో జనించిన వాళ్ళు ఎవరైతే సగర కుమారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ చేత సముద్రుడు వృద్ధి చెందాడంట. ఆ సముద్రుడు రాముడికి హితకార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. రామహితేయుక్తం. రాముడి హితం కోసం నన్ను నీకు సహాయం చేయమని పంపించాడు." ప్రత్యర్చయతి అంటే రాముడి వంశంలో ఉన్న వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చిందంట. అందుకని ఆ కృతజ్ఞత తెలుపుకునే దానికి ప్రత్యర్చయతి. అంటే ప్రత్యర్చయతి అంటే మారుగా అండ్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ హెల్ప్ హి వాంట్ టు ఆఫర్ హిస్ హెల్ప్ నౌ. సో, అందుకని చెప్పి నన్ మిమ్ రాముడిని అంటే నీ ద్వారా రాముడిని పూజింపగోరుతున్నాడు. నీ ద్వారా రాముడి ద్వారా ఇక్ష్వాకు వంశాన్ని గౌరవింపదలచాలనుకున్నాడు. ఎవరు? సముద్రుడు. కృతే చ ప్రతికర్తవ్యం, కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః. నాయనా ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి కదా! ఇది సనాతన ధర్మము. మరి నీకు ఉపకారం చేయాలి కదా! ఎందుకు? నీకు రాముడితో లింకు, రాముడికి ఇక్ష్వాకు వంశంతో లింక్. కాబట్టి నేను నీకు ఎంత కన్విన్సింగ్‌గా ఉందో చూసారా ఈ మాట? ఆంజనేయ స్వామి మన దగ్గరికొచ్చి ఎవరన్నా గాని, "నువ్వు కష్టపడుతున్నావని తెలుసు బాబు బాగా. మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక్కసారి అలా బయటికెళ్ళొద్దాం పదా! బీచ్‌కెళ్ళొద్దాం. ఒక్కసారి అలా హోటల్‌కెళ్ళొద్దాం పదా బాబు." నేను నిన్నేం ఫోర్స్ చేయను. లేదండి నేను చదువుకోవాలి. "నువ్వు చదువుకో నాన్న. జస్ట్ అలా బయటికెళ్ళేసి మనం ఏదైనా తినేసొచ్చేద్దాం, తాగేసొచ్చేద్దాం."
అని అన్న వెంటనే ఆహా! మా నాన్న మీద ప్రేమ కాబోలు అని మనం ఈల్డ్ అయిపోతామనమాట. సో, నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు, సుఖాన్ని పొందు. అండ్ నీ కోసం కాదిక్కడ. నువ్వు ఏ రాముడి కోసమైతే ప్రయాణము, ప్రయత్నము చేస్తున్నావో, ఆ రాముడికి సహాయం చేయడం కోసం, ఆ రాముడిని పూజించడం కోసం వచ్చాడయ్యా ఈ సముద్రుడు నన్ను ప్రోత్సహించాడయ్యా. అంటే టెంప్ట్ అయిపోతాడు గదా! నా కోసం అంటే టెంప్ట్ అవ్వకపోవచ్చు గానీ, రాముడి కోసం అంటే టెంప్ట్ అయిపోవచ్చు కదా హనుమంతుడు అని చెప్పాడనమాట. అయితే చెప్పినా గాని మంచి మాట చెప్పాడు. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః. కృతజ్ఞత అన్నది ఎప్పుడు సనాతనమైన ధర్మము అని మనకు ఆహ్, చెప్తున్నాడు. అండ్ నువ్వు నాయనా ఇలా ఆహ్, సముద్రుడు చేయాలనుకుంటున్నాడు గదా! మరి పాపం ఆ సముద్రుడు గొప్ప ఆలోచన గలవాడు కదా! మరి అలాంటి గొప్ప ఆలోచన గలవాడు రాముడికేదో కృతజ్ఞత చెప్పాలనుకున్న వాడి కోరిక నువ్వు తీర్చకపోతే ఎలాగా? కాబట్టి రెస్ట్ తీసుకో. కాబట్టి అంటే ఆహ్, ఏదో సినిమాలో అంటారు గదా! మళ్ళీ ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి అక్కడికొచ్చేటట్టు ఆహ్, మైనాకుడి గోల్ ఏంటి? ఎట్లా తిరిగి హనుమంతుడిని రెస్ట్ తీసుకున్నట్టు చేయాలన్నమాట. నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్ప పని చేస్తున్నావు. మైనాకుడు సముద్రుడి హెల్పు, రాముడి కోసం పాపం సముద్రుడేమన్నా అనవసరమైన కోరికలు, అధర్మమైన కోరికలు కోరుతున్నాడా చెప్పు? అది కూడా వాడతాడన్నమాట. కొంచెం దూరం వెళ్తే ఆహ్ ఆయన అడిగిందేంటి? ఇంత దూరం ఉంది. ఇంత దూరంలో నువ్వు పైకి లేచావంటే, హనుమంతుడు నీ మీద రెస్ట్ తీసుకొని మిగతా దూరాన్ని కవర్ చేయాలనుకుంటున్నాడు. మరది ఆ కోరికలో తప్పేం లేదు గదా! అండ్ నా పైన ఏమున్నాయి? తదిదం గంధవత్ సాధు కందమూల ఫలం బహు. నా మీద దుంపలు, గడ్డలు, ఫలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. దాన్ని నువ్వు ఆస్వాదించు. తిను. రెస్ట్ తీసుకో. అంటే ఇదంతా వింటుంటే మనకి ఆ హేర్ అండ్ టార్టాయిస్ స్టోరీనే గుర్తొస్తుంది గదా! అంటే ఇక టార్టాయిస్ లేదు. అలా రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకునేసి బలమొస్తుంది కాబట్టి త్వరగా వెళ్దువు గాని. అర్థమైందా? రెస్ట్ తీసుకో. తర్వాత వెళ్దువు నువ్వు అని జెప్తున్నారనమాట. అంటే ఈస్ ట్రైయింగ్ టు టెంప్ట్ విత్ వన్ నువ్వు గొప్ప పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు అని గుర్తు చేసి, 2 రాముడి కోసం ఈ హెల్ప్ చేయబడుతున్నది. సముద్రుడి కోరికలో అధర్మం కాదు, సనాతన ధర్మం అని చెప్పి, నాలుగోది నా మీద ఇలాంటివన్నీ ఉన్నాయ్యా. అంటే వాటెవర్ విల్ గివ్ యూ ఎనర్జీ టు ఆహ్, పర్స్యూ యువర్ మిషన్ ఈవెన్ మోర్ ఎఫెక్టివ్‌లీ అండ్ ఎఫిషియంట్‌లీ అని చెప్తూ, ఇంతే కాదు నాకు ఇంకొక కారణం గూడా ఉంది. ఏంటా కారణం అనంటే, మీ నాన్నగారు వాయుదేవుడు నాకు హెల్ప్ చేశాడు. ఎలాంటి హెల్ప్ చేశాడు? అప్పుడు కొండలకి, పర్వతాలకి రెక్కలుండేవంట. ఆ రెక్కలు అంటే పూర్వం కృతయుగే తాత, తాత అంటే మన గ్రాండ్ ఫాదర్ గాదు. సంస్కృతంలో తాత అంటే నాయనా అర్థమైందా? కుమారా అని పిలుస్తూ హనుమ కృతయుగంలో కొండలకు పర్వతాలకు రెక్కలుండేవి నాయనా. అవి ఎలా ఉండేవనంటే గరుడానిల వేగినః. గరుత్మంతుడి వేగంలాగా గరుత్మంతుడి వేగంలాగా, వాయు వేగంలాగా అలా తిరుగుతూ ఉండేవి. అయితే కిందున్న వాళ్ళందరూ చూసి భయపడేవారు. ఆ కంప్లెయింట్ ఇంద్రుడికి చేసినప్పుడు, ఆ ఇంద్రుడు అన్ని రెక్కలను తెగొడుతూ ఉండేవాడు. అప్పుడు వాయుదేవుడు ఇంద్రుడు ఎప్పుడైతే నా దాకా వచ్చాడో, అప్పుడు వాయువు నన్ను అలా తోసి ఈ సముద్రంలో పారవేసింది. ఆ విధంగా మీ నాన్న నాకు హెల్ప్ చేశాడు. సో, మీ నాన్న నాకు హెల్ప్ చేస్తే తిరిగి నేను హెల్ప్ చేయాలి గదా! కాబట్టి నువ్వు నా మీద రెస్ట్ తీసుకో. మళ్ళీ అదే డైలాగ్. అర్థమైందా? అని చెప్పి అక్కడితో ఆగాడా? అక్కడితో ఆగలేదన్నమాట. అక్కడితో ఆగకుండా మళ్ళేం చెప్పాడు? నాన్న అతిథి అంటే ఎవరన్నా మన ఇంటికొచ్చి అతిథి వచ్చాడనంటే, ఆ అతిథే పూజార్హుడు గదా! అంటే పూజనీయుడు గదా! మరి నీలాంటి వాడు ఇంకేంటి చెప్పు? మామూలుగొచ్చిన అతిథే పూజింపాలంటే, నీలాంటి మహానుభావుడు, రామకార్యంలో ఉన్నవాడు, భాగవతోత్తముడు, అదో ఎవరికీ సాధ్యం గాని కర్మ చేస్తున్న వాడొచ్చాడంటే, అసలు గౌరవించకుండా మేము ఉండగలమా చెప్పు? నువ్వు ఉండగలవా? చెప్పవయ్యా? నువ్వు చెప్పు. అంటే హి ఈస్ యూజింగ్ ఆల్ పాసిబుల్ రీజన్స్ టు కన్విన్స్ హనుమ టు టేక్ సమ్ రెస్ట్. ఇది మైనాకుడు చెడు ఉద్దేశంతో చేయట్లేదు. ప్రేమతో చేస్తున్నాడు. ప్రేమతో చేస్తున్నాడు కాబట్టి ప్రీతమనః ప్రీతితో హృష్టశ్చ అని మనం చెప్పుకున్నాం. హృష్ట అని చెప్పుకున్నాం గదా! అండ్ హనుమంతుడిని మైనాకుడు ఏమని సంబోధిస్తాడు?
పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః. నాయనా, నువ్వు ధర్మజ్ఞుడివి, ధర్మం తెలుసు కదా నీకు. నీకు ధర్మం తెలిసినప్పుడు ఇన్ని ఎందుకు చెప్పించుకుంటున్నావు నాతో? నువ్వు ఒక్కసారి ఓకే చెప్పినావు అనుకో, ఆ సముద్రుడి ఆబ్లిగేషన్ తీరిపోతుంది, నా ఆబ్లిగేషన్ కూడా తీరిపోతుంది కదా. ఆ సముద్రుడు కూడా సంతోషపడిపోతాడు, ఇక్ష్వాకు కులాన్ని పూజించినట్టు, నేను కూడా వాయుదేవుడి పట్ల నాకున్న కృతజ్ఞతను ఆవిష్కరించినట్టు ఉండిపోతాను. కాబట్టి నా మాట వినవయ్యా, నా మాట వినేసి నువ్వు రెస్ట్ తీసుకో, అర్థమైందా అని అడుగుతాడనమాట. అని చెప్తూ ఏం చెప్పాడు? శ్రమం మోక్షయ పూజాంచ గృహాన కపిసత్తమా ప్రీతించ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. నీ దర్శనం కలగటం వల్ల నాకు చాలా సంతోషం కలిగిందయ్యా. అయితే దర్శనంతో మాత్రమే ఆపేయకు. శ్రమం మోక్షయ, నీ శ్రమను తీర్చుకో, నా మీద దిగి నీ శ్రమను తీర్చుకో. పూజాంచ గృహాన, నేను ఇస్తున్న హాస్పిటాలిటీ, పూజాంచ అంటే రెస్పెక్టబుల్ హాస్పిటాలిటీని తీసుకునేసి నా రుణాన్ని అంటే నాకు సంతోషాన్ని కలిగించు, నా ప్రేమని గౌరవించు. ప్రీతించ బహుమన్యస్వ, నా ప్రీతిని నా ప్రేమను యాక్సెప్ట్ చేయవయ్యా ప్లీజ్, ఇంత బతిమలాడుతున్నాను కదా, నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యి అని మైనాకుడు అడగడం స్టార్ట్ చేశాడు. అప్పుడు హనుమంతుడు అంతా గమనించాడు. ఓరు నాయనో, ఈయన ఇంత టెంప్టింగ్గా ఉన్నాడు ఏంటి అని చెప్పి ఎక్కువ ఆలోచించలేదనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తామో రాంగ్ స్టెప్స్ వేస్తాం. హనుమంతుడు వెరీ సింపుల్ ఆన్సర్. ఆయన ఇంత మాట్లాడితే హనుమంతుడు ఎంత మాట్లాడి తెలుసా? పాపం మీన ఈ డిస్కషన్ అంతా జరిగేటప్పటికి మనకే ఒక 15 నిమిషాలు పట్టింది. పాపం అక్కడ సీన్ లో ఉన్నప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు 1 గంట పట్టిందో 2 గంటలు పట్టిందో. హనుమంతుడు అంతా జాగ్రత్తగా వింటూ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపవీయతాం. ఆయన ప్రీతోస్మి, సంతోషం పొందాను. కృతమాదిత్యం, నువ్వు నాకు హాస్పిటాలిటీ చేసినట్టు ఫీల్ అయిపోయాను, దానివల్ల సంతోషపడ్డాను. మన్యురేషోపనీయతాం, కోపం తెచ్చుకోకు, నేను ఉండట్లేదు అన్న కోపం తెచ్చుకోకు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పేశాడు? 3 మాటలు. నువ్వు ఆతిథ్యాన్ని ఇచ్చేసావు, నేను చాలా సంతోషపడిపోయాను, కానీ ఉండట్లేదు, అది గుర్తుంచుకో. అర్థమైందా? అంటే మనకు షుగర్ ఉంటుందన్నమాట. మనకు షుగర్ ఉన్నప్పుడు పక్కింట్లో వాళ్ళు వచ్చేసి స్వీట్ ఇచ్చేస్తారు మనకి. స్వీట్ ఇచ్చేసిన వెంటనే షుగర్ పెరుగుతుందని తెలుసు మనకి, కానీ తినాలనిపించి తినేస్తాం. కానీ హనుమంతుడు ఏం చేస్తున్నాడు? మీరు ఎన్ని కారణాలైనా చెప్పండి, మీ ప్రేమకు చాలా ముగ్ధునైపోయానండి, మీరు స్వీట్ ఇవ్వడమే నాకు అన్నిటికన్నా స్వీట్గా ఉంది, కాబట్టి దానివల్ల సంతోషపడిపోయాను, చాలా తీయగా ఉంది నాకు, కానీ నేను స్వీట్ తినండి అని చెప్పేశాడు అనమాట. అర్థమైందా? సో షుగర్ ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా హనుమంతుడు నేర్పిస్తున్నాడు. సో అలాగా he avoided obligations, he avoided something which deviates him from his goal. అర్థమైందా అని చెప్తూ ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే త్వరతే కార్యకాలోమే. ఎంత బాగుంది చూడండి ఈ మాట. త్వరతే కార్యకాలోమే, కార్యకాల అంటే పని చేసే వేళ అంటే టైం, మే అంటే నన్ను, త్వరతే తొందర పెడుతోందంట. ఎవరు తొందర పెడుతున్నారు? టైం తొందర పెడుతుందంట. మనల్ని టైం ఎప్పుడైనా తొందర పెడుతుందా? అంటే హనుమంతుడు టైంకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు. హీ ఈస్ కాన్షియస్ ఆఫ్ హిస్ టైం. ఎవ్రీ మూమెంట్ హీ ఈస్ స్పెండింగ్, హీ ఈస్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ అకౌంటబుల్. రైట్? టైం మేనేజ్మెంట్ అని అంటే ఇదే కదా. He is making sure every minute, every second and every moment of his effort is accountable. కార్యం నన్ను తొందర పెడుతుంది అంటే ఆ కార్యం, ఆ కాలం నన్ను, నేను పని చేయాలనుకుంటున్నాను కదా, ఆ టైం నన్ను తొందర పెడుతుంది, కాబట్టి నేను వెళ్ళిపోవాలి. అహశ్చాప్యతి వర్తతే, పొద్దు కూడా పోవచ్చు. పొద్దు పోతున్నదంటే అదే రాత్రి అయిపోతుంది, పొద్దున దినము కూడా అంటే పగలు కూడా అతిక్రమిస్తున్నది, దాటిపోతున్నది. ఆలస్యం చేస్తే నేనేమైపోతాను? లేట్ అయిపోతాను. ప్రతిజ్ఞాచ మయా దత్త నస్తాతవ్య మిహాంతరే. నేను ప్రామిస్ చేశాను కదా మధ్యలో ఎక్కడ ఆగనని, ఆ ప్రామిస్ను కూడా 3 కారణాలు చెప్పాడు హనుమంతుడు. ఒకటి, టైం లేదు,
టైమ్ ఈస్ పుషింగ్ మీ టు గో. సెకండ్, ఆహ్, దాన్నేమంటారు, పొద్దుగూకుతుంది. అంటే రైట్ టైంకి నేను వెళ్ళాలి. రైట్ మూమెంట్‌లో నేను అక్కడ చేరకపోయానంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడికి? లంకలోకి. అండ్ థర్డ్ థింగ్, నేనొక ప్రామిస్ చేశాను. ఏమని? ఆగకుండా వెళ్తానని. ఎక్కడ ప్రామిస్ చేశాడు? మనం చెప్పుకున్నాం. యథా రాఘవ నిర్ముక్తః శరశ్వసన విక్రమః గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఏ విధంగా అయితే రాముడు వదిలిన బాణం శ్వసన విక్రమః అడ్డులేనిదై పరాక్రమంతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుందో అలా వెళ్తున్నానని చెప్పాను కదా వానరులందరి ముందు. మరి నేను మధ్యలో ఆగితే రాముడు బాణంతో నా పోలిక తగదు కదా! మరి నా ప్రతిజ్ఞ వేస్ట్ అవుతుంది కదా! కాబట్టి నేను ఉండలేను, ఏమనుకోకు అని చెప్పి ఏం చెప్పాడు? ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః. అలా ఆ కొండని చేత్తో తాకాడంట. అలా హనుమంతుడిని, మైనాకుడిని హనుమంతుడు చేత్తో స్పృశించి ప్రసన్నమైన ముఖం గలవాడై ఆకాశంలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. సో ఆతిథ్యాన్ని తీసుకోకుండా అలా ముట్టుకునేసి, ఆ ముట్టుకోవటమే నువ్వు నాకిచ్చిన ఆతిథ్యం, నేను సంతోషపడ్డానని చెప్పి ప్రసన్నమైన ముఖంతో పైకెళ్ళాడంట. నాకు డౌట్ వచ్చేది ఏంటనంటే, ప్రసన్నమైన ముఖం అని ఎందుకు వాడిండొచ్చు ఇక్కడ? హ్మ్. ప్రసన్నమైన ముఖం ఎందుకు వాడాడు అనంటే, మొదటిది, పాపం ఎవరో ఆతిథ్యానికొచ్చారు, ఆతిథ్యాన్ని స్వీకరించాను. అయితే ఆతిథ్యం నాకు అడ్డుగా కాకుండా స్వీకరించాను. 2, ఆశ్చర్యం. రాముడి కార్యంలో నేను వెళ్తుంటే తెలియకుండా ఇంతమంది సపోర్ట్ చేస్తారా? అంటే ఎక్కడా సపోర్ట్ లేని సముద్రంలో కూడా సపోర్ట్ లభించింది. నువ్వు రాముడి కోసం పనిచేయడం స్టార్ట్ చేశావనంటే, రాముడే నీకు అన్నీ చూపిస్తాడు. ఆహా! ఏమి రాముడురా! అన్న భావన కలిగిండొచ్చు హనుమంతుడికి. అంతేకాదు, నాకు వచ్చిన అడ్డుని, రాముడి మీద నాకు భక్తి ఎంతుందో, కానీ వచ్చిన అడ్డుని నేను తప్పించుకునేసి రాముడి కార్యం మీద మళ్ళీ వెళ్తున్నాను. అబ్బా! వీళ్ళు నన్ను నిర్బంధించలేదులే. నా నా పని మీద నన్ను వదిలేశారు. సో టైంకి నేను అక్కడ చేరగలుగుతానని ఒక రిలీఫ్. అర్థమైందా? ఈ 3 కారణాల చేత ప్రహసన్నివా, ప్రసన్నమైన మొహం కలవాడై మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళాడంట. సో ఇది మనకి హనుమంతుల వారికి మైనాకుడికి జరిగిన సంభాషణ. చూసారా? ఈ సంభాషణలో మనకి ఎన్ని లైఫ్ మేనేజ్మెంట్ లెసన్స్ ఉన్నాయో. హౌ టు టేమ్ యువర్ మైండ్, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. ఇంకా మనం ఫాస్ట్‌గా వెళ్తున్నాం కాబట్టి ఇంకా చెప్పుకుంటున్నాం అనమాట. అసల త్వరతే కార్యకాలమే ఎంత పవర్‌ఫుల్ స్టేట్మెంట్ అండి హనుమంతుల వారిచ్చింది. వెన్ యూ లివ్ బై రెస్పెక్టింగ్ యువర్ టైమ్, వెన్ యూ లివ్ బై గివింగ్ ప్రయారిటీ టు యువర్ టైమ్, మన లైఫ్‌లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్, అనవసరమైన డిస్కషన్స్ అవాయిడ్ అయిపోతాయి. అనవసరమైన డిస్కషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ టైంకి నువ్వు ప్రయారిటీ ఇచ్చావంటే ప్రతి ఒక్కడు నీ లైఫ్‌లోకి రాలేడు. ప్రతి ఒక్కడు నీ లైఫ్‌లోకి రాకపోతే అనవసరమైన డిస్కషన్స్ తగ్గిపోతాయి. అనవసరమైన డిస్కషన్స్ తిరగకపోతే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉందంటే నువ్వు అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ చేయగలుగుతావు. నువ్వు అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ చేస్తే దాన్ని సాధించగలుగుతావు, ఛేదించగలుగుతావు. నువ్వు అనుకున్న సాధించగలిగావంటే నీకు విజయమే కావాలి కదా! సో గివింగ్ ప్రయారిటీ టు టైమ్ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఒక్క సెంటెన్స్‌లో చెప్పాడు హనుమంతుడు. తన ప్రవర్తనతో నేర్పించాడు హనుమంతుడు మనకి. సో ఇలాగా అక్కడక్కడ మనము ఏదేది నేర్చుకోవచ్చు అన్నది మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం.